నిన్న పోయిన లారీలు అన్లోడ్ అవుతాయి. నటరాజ్ రైస్ మిల్ అనే రైస్ మిల్కి ఇచ్చి వాడంటే నాకు సంబంధం లేదు సార్, నేను తీసుకొని ఉంటాను. నేను మాట్లాడుతూ నాతో కూడా నాకు అదే సంబంధం లేదు. మేడం దగ్గర ఉన్న లిస్ట్ ఇస్తే నటరాజ్ రైస్ మిల్ సిద్దిపేట అని ఉంది. వానికి ఫోన్ చేసి అడిగితే సార్ మాకు ఇవ్వలేదు సార్, అది మీరు తప్పు చెప్తున్నారు అంటారు. టీఎంసీ సివిల్ సప్లైస్ రమ్మన్నాను. తర్వాత ఈ క్లస్టర్ ఆఫీసర్ ఎవరైనా ఏఈఓ గారిని అడిగితే తహసీల్దార్ మీరు తోటి అన్నారు. అందుకని మీకు ఫోన్ చేస్తాను. నేను లారీ అసోసియేషన్ మాట్లాడి శివసాయి అన్నారు. శివసాయి ఆయన కాల్ చేస్తాను. హలో శివసాయి వీళ్ళతోటి మాట్లాడుతున్నా. మన మల్లుపల్లి లారీస్ అన్లోడ్ కావట్లేదు. డీజిల్ ఏమున్నా ఒక్క నిమిషం ఎమ్మెల్యే సార్ మాట్లాడుతున్నాను. నమస్తేనే. ఇప్పుడు వడ్లని రైతు పోయి స్కేల్ పెట్టి కొలిచి అన్ని సమానంగా పెరగాలని మందెత్తాడే. రైతుకి వడ్లు పొట్టుకుంటాయి పొడుకుంటాయి, రైతుకి ఏం సంబంధం ఉంటుందన్న? మీలాంటి సెట్లు విత్తనాలు అమ్ముతారు, వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు, పొలంలో ఇస్తారు. వచ్చిన దాన్ని అమాయకంగా రైతు సాఫీ చేస్తాడు, పొల్లు తీస్తాడు, తీసుకొచ్చి నీకు ఇస్తాడు అన్న. ఇక్కడ సీసీ గారు, ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్, తహసీల్దార్ గారు, నేను ఒక 2 నిమిషాల్లో డిఎం సివిల్ సప్లైస్ గారు కూడా ఇక్కడనే వస్తున్నారు. 200 మంది రైతులు ఉన్నారన్న. ఇక్కడ 260 మంది వడ్లు పోసుకొని ఉంటారన్న. ఇప్పటికి 8వ లారీ ఖాళీ కాలేదే. ఇది నిన్న సాయంత్రం వచ్చిందే. ఓకేనే. 8 లారీలలో మీకు మేము ఆబ్జెక్షన్ చేయలేదు సార్. ఇప్పుడు ఈ లారీని ఆబ్జెక్షన్ చేసినామంటే ఎంత ఎక్స్ట్రా ఉంటుంది అడిగినామనేది మేము మమ్మల్ని అర్థం చేసుకోండి. అదే ఇప్పుడు నిన్న సాయంత్రం వచ్చిన ఈ లారీలో పొల్లు ఎక్కువ ఉందా? ఇవాళ రాలేదే. ఇప్పుడు ఏంది ఈ లారీని ఏం చేయాలి మరి? ఒక నిమిషం లైన్ లో ఉండదు. తాళ్ళు పట్టలేదమ్మా? ఇక్కడ ఉన్న రైతులు 50 మంది రైతులు మొత్తం చూసారు. మేము పొల్లు పట్టింది కూడా అక్కడ పొల్లు కూడా అట్లనే ఉంది. అంటే ఇప్పుడు రైతు అంటే నిజాయితీ పరుడు అని ఒక పేరు ఉంటుంది మనకి. ఎవరైనా ఒకరిద్దరు తప్పి సరే జల్లి లేకపోతే రెండో జల్లి కొనిస్తాం. అది రైస్ మిల్ అయిన సంబంధం ఒకటి మోటార్ కలిపేసి జల్లేసడానికి ఆటో తీసుకుని పోయింది. అప్పుడే సార్ 12 గంటల వరకు పోయింది. ఏమైంది? రిపేర్ ఉందా? మోటార్ కాలిపోయింది సార్. రెండు నువ్వు కరెక్ట్ నిన్న పోయిన లారీ పట్టిరా పట్టలేదు? జల్లి కడుతూనే ఉన్నాం సార్. రైస్ మిల్ అయినట్లు అయితే కొద్దిగా ప్రాబ్లం సార్. వర్షాలు ముందు పడుతున్నాయి కదా, కొద్దిగా కాగితాలు ఉండే అవకాశం. అదే నిన్న వర్షం పడలే కదా, కొద్దిగా ముందు చేసాడు. కాగితాలు ఉండే. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు నష్టపోతారు ఇప్పుడు? రైస్ మిల్ ఆయన నష్టపోతాడా? తహసీల్దార్ నష్టపోతాడా? రైతు నష్టపోతాడా? ఎవరు నష్టపోవాలి? మీరు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు, ఇక్కడ ఉన్న డ్యూటీ చేసేటోళ్ళు ఏ స్థాయిలో అమ్మా? ఇప్పుడు నీ స్థాయి నువ్వు చేస్తావు, ఆయన స్థాయి ఏం చేస్తాడు? తహసీల్దార్ గారు రమ్మంటే వచ్చారు. రైస్ మిల్ ఆయన అబ్జెక్షన్ పెడుతున్నాడు, ఇంకా తాళున్నదని. ఎట్లా మీరు ఇట్లా చేస్తే? నేను తిడదామని ఫోన్ తీసుకున్నాను. ఆయన ఉల్టా మంచిగా 2 ముచ్చట్లు చెప్పి తప్పించుకున్నాడు. సైకిల్ పట్టు సరిగా లేవన్నా తాళున్నదని తప్పించుకున్నాను. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? నేను రైతుల్లో మాట అనలేను. ఎందుకంటే రైతు అంటేనే నిజాయితీ ఉంటాడు, కష్టం చేస్తాడు, ఆరగాలమని నమ్ముతుంది. సేటు ఏం చేస్తావు మరి? ఇప్పుడు లారీ ఎట్లా అన్లోడ్ చేస్తావు? అన్న ఇప్పుడు నా ముంగట 250 మంది రైతులు ఉన్నారు. సేటు ఒక్క నిమిషమే. నేను మిమ్మల్ని స్పీకర్లో పెట్టి అందరు రైతులను అడిగిన, మీకు కూడా వినొచ్చు ఉంటుంది. అందరం రాత్రి దాకా పోసే పంపించినాం సార్ అని చెప్తున్నారు. వాస్తవంగా కూడా అన్న వాళ్ళు ఏం చేస్తారంటే
అది స్పీడ్ పెంచుతురా దాన్ని ఏం చేస్తున్నా ఏంటన్నది అందుకని పొల్లు పోతలేదు వాళ్ళు పోసినా పొల్లు పోతలేదు అది సరే ఇక్కడ ఒక ఏఈఓ గారు ఇద్దరు సీసీలు ఉన్నారే ఇన్ఛార్జ్ వీళ్ళకి చెప్తాను. ఇంకొక లారీ అయితే అట్లా రాకుండా పొరపాటు రాకుండా చూస్తాం. ఇలా జల్దీ అన్లోడ్ చేసి పంపించండి ప్లీజ్. ఈ ఒక్కసారి నా మాటను గౌరవించి జల్దీ పంపు మల్లుపల్లి. ఇప్పుడు ఓకే కొంచెం సాయం చేయండి ప్లీజ్. ఆపకూరు జర దయచేసి. నేను వీళ్ళకి కూడా స్ట్రిక్ట్ గా చెప్తా, మంచిగా పొల్లు లేకుండా పట్టినాకనే పంపమని చెప్తాను. ఇప్పుడు మిడిగోటి మండలి మీకు చెప్పిన సార్ ఇంకా 8 లారీలు 10 లారీలు వచ్చే మొత్తము అలాగే ఇంకో 2 లారీలు 8 లారీలు ఆల్రెడీ డంప్ చేస్తున్నాం. అసలు ఇది కూడా చెప్పి అన్న పుణ్యం ఉంటుంది. నేను ఈ నుండి ఈ పూట నేనే వాటిలో ఏవోపించి పోతా, సాయంత్రం దాకుంటా పొల్లు రాకుండా చూస్తా. అట్లా ఉన్నది రియాలిటీ అంటున్నాం సార్. థ్యాంక్ యూ సేటు, థ్యాంక్ యూ అన్న, నమస్కారం. 2 లారీలు ఎక్కువ పెట్టింది సార్. ఇప్పుడు 250 మంది రైతులు 260 మంది రైతులు వడ్లు పోసుకొని ఉన్నారు సార్. 50 మంది రైతుల వడ్లు కూడా పోలేదు. వీడికి 3 సార్లు నానీరు 3 సార్లు ఎండిర్రు. ఇంకొకసారి నాని ఎండిర్రు అనుకోరు మొలకలు వచ్చేస్తాయి. చెప్తాను నేను చెప్తా, నాకేం మొహమాటం లేదు. నేను ఏమంతా ఛాయ్ తాగేది లేదు, పాలు తాగేది లేదు, ఉన్నట్టు మాట్లాడుతున్నా. నేను ఎవరి దగ్గరికి ₹1 ఇవ్వమంటే నేను భయపట్టాలి. వాడు ఏ రైస్ ఇవ్వడైతే నాకేంది. ఇప్పుడు విన్నారు కదా, మొదటిసారి చేసిన అన్న. ఏం పేరే అన్న? నమస్కారం, నేను రఘునందన్ రావు మాట్లాడుతున్నా. ఎవరే మాట్లాడేది? తిరుపతి అన్న, జర లారీలు ఎక్కువ కావాలని మాకు పుణ్యం ఉంటుంది. పైకి మొగులు చూస్తే భయం అవుతుంది, మీరేమో లారీలు పంపుతలేరు. పోయినసారి అంటే రోడ్డు మంచిగా లేదు, మల్లుపల్లికి అన్ని రాళ్లు తేలినాయి, మేము పంపమని లొల్లి పెడుతుంది. ఈసారి నున్నగా ఫెయిర్ అండ్ లవ్లీ పూసినట్టు నున్నగా వేసి పంపించినాం మీకు రోడ్డు. ఇంకా లారీలు పంపించేందుకు ఏందా మీకు బాధ? ఇప్పుడు సేటుకు మాట్లాడినా 10 లారీలు ఉంటే 8 లారీలు అన్లోడ్ అయినాయన్నా. ఇంకా 2 కూడా గంట సేపట్లో అన్లోడ్ అవుతాయి. జర నెంబర్ చెప్పారు, రాధాకృష్ణ సార్ నెంబర్ చెప్పి ఇప్పుడే మాట్లాడితే ఎట్లా. ఇక రైతులు నాకే ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి నేనే అడుగుతా. చెప్పు, రాధాకృష్ణ సేట్ నెంబర్ చెప్పు. అందరు కలిసి లాస్ట్కి నష్టం చేస్తుంది రైతుకి. రైతులు మీరు మేము అందరం కలిసి అమాయకంగా దొరికింది ఎవరు మనకి? రైతులే అంతే. ఆయన అన్నం పెడితేనే అన్నాము, లేకపోతే చూద్దాము. 92469499 ఏం పేరు ఈ సెట్ పేరు? ఏం రైస్ మిల్ ఇది? మాట్లాడతా, మీరు ఒక్క నిమిషం ఆగుంటారు. రేటు పేరు ఏమన్నావే? ఇన్సైడ్. నమస్తే, నేను రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక. నిన్న బాగున్నావా? నిన్న పొద్దుగాల నుంచి మా గాజులపల్లి లారీ అన్నే పెట్టుకున్నామంట. వాళ్ళంతా కొట్లాటకు వచ్చిర్రు క్యాంప్ ఆఫీస్. ఓకేనే ఓకేనే మాట్లాడితే ఇప్పుడే మాట్లాడితే. ఏం పేరు మీ పార్ట్నర్ పేరు? రాజేశం సేట్ ఉన్నాడా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.